దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. బాగున్నారా? మీరందరూ బాగోవాలని, దేవుణ్ణి మహిమపరచాలని అందులో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆర్థికంగా బలంగా ఉండాలని, ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, శారీరకంగా ఆధ్యాత్మికంగా మానసికంగా ఆరోగ్యపరంగా మీరు బలంగా ఉండాలని మీ కొరకు నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన మీ కనికరం చెప్తున్న నాయన మమ్మల్ని స్తుతించేలాగా కీర్తించేలాగా మా స్తుతి సింహాసనంపై ఆశ్రయుడై ఆత్మతను సత్యంతో మమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యాన్ని మేము దయచేయమని యేసు క్రీస్తునామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజు సియోను రారాజు మనని స్తుతిద్దాం. రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు. రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధించబడిన రాయి సియోనులో మూల రాయి, నిషేధించబడిన రాయి సియోనులో మూల రాయి, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు. రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రం నాయన. మాలో ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ మీకు దూరస్తులుగా శాపగ్రస్తులుగా ఉంటున్న మా జీవితాలను వెలిగించడానికి మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చిన కొందనాలు నాయన. నువ్వు స్తుతించేలాగా కీర్తించేలాగా నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా అనేక విషయాలు నాతో మాట్లాడి మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని
యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం న్యాయాధిపతులు 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు మనం చదువుకుందాం. అయితే ముందుగా బహుమానం పొందుకుంటారు ఎవరో? దేవుని బిడ్డలు. ఇతరులను శిక్షించే అధికారం అంటే దేవుని వాక్యంకి ఉంది. నైపుణ్యత తీసుకురావడం, వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని చెప్పడం, సత్యమైన భావన ఉన్నదన్నట్టుగా ప్రకటించడం, దైవికమైన భయం, దేవుని సన్నిధిని భయభక్తులతో ఎలాగ జీవించాలో ప్రకటించే ఆయన వాక్యం. వీటి గురించి, దానిలో ఉన్న వాక్యంలో ఉన్న మాధుర్యం గురించి ఈరోజు దేవుడు ఈ సమయంలో మాట్లాడిపోతున్నాడు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చూస్తే 3 చెట్లు ఉంటాయి. 3 చెట్లు చాలా ఉపయోగకరమైన చెట్లుగా ఉంటాయి. ఇంకొక చెట్టు అందరికీ ఉపయోగం లేని చెట్టుగా ఉంటుంది. ఈ 3 చెట్లు ఎంత మాధుర్యం కల చెట్లు మనం ధ్యానించుకుందాం. 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. మమ్ము ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అని. చెట్లన్నీ మమ్మల్ని ఏలు అని ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నాయి. అయితే ఒలివ చెట్టు అంటుంది, నా రసాన్ని, నా తైలాన్ని దేవునికి మానవులకి ఇవ్వకోకుండా నేను రాజుగా ఉండి మిమ్మల్ని పరిపాలించిన అవసరం నాకుందా అని చెప్తుంది. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుని అడగగా, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతున్నాయి. ఒలివ చెట్టుని అడిగినాయి. చెప్పేసింది, నేను రాను, దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టడానికి నేను పుట్టాను, నా రుచికరమైన ఫలాలను ఇవ్వడానికి, దేవుని మహింపరచడానికి నేను పుట్టాను అని చెప్తున్నాయి తోటి చెట్లతో, మిగతా చెట్లతో. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుని అడగగా, అంజూరపు చెట్ల మీద రాజునయండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుతున్నా అని వాటితో అనెను. అయితే అంజూరపు చెట్టుకి అడుగుతున్నాయి చెట్లన్నీ వచ్చి, మాకు రాజుగా నువ్వు ఉండు అంటే, నేను నా మాధుర్యాన్ని రాజునయ్యుండి అటు ఇటు ఊగడానికి నా మాధుర్యము నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని అంటే, అటు ఇటు తిరిగిలాడు చెట్టు అది ఫలాల్ని ఇవ్వదు. అందుకనే నేను స్థిరంగా ఉంటాను, క్రీస్తునే బండ మీద స్థిరంగా ఉంటాను, నా ఫలాల్ని నా దేవునికి మానవులకి ఇచ్చి వాళ్ళని సంతోషపెడతానని ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు అంటుంది. 12వ వచనం. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో చెప్తుంది. ఏది? ద్రాక్ష చెట్టు. నేను దేవుని మానవులను సంతోషపెట్టుకోకుండా నేను అటు ఇటు ఊగుటకు, మీ మీద రాజ్యంగా ఉంటకు నేను వచ్చానా? కాదు. అయితే 65 యెషయా గ్రంథం 8వ వచనం.
యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త ద్రాక్షను కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్తురు కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగో చేసేదను. దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యుద్ధ మనం చేయగా, అంటే ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష తీగె, ద్రాక్ష గెలలు దేవుని మహింపరచడానికి పుట్టాయి. నువ్వు నేను ఉన్నామంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం జీవించాలి. దేవునికి మానవులకి సంతోషపెట్టే విధంగా నీ జీవితం తయారవ్వాలి. అంతేగాని ముండ్ల పొదలాగా జీవించడానికి వీలు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించకుని కోరిన అట్లా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. ముండ్ల పొద అంటే ఎవరికి ఉపయోగం లేని ఆ పొద, ముండ్ల పొద, ఎవరికి ఉపయోగం పడని జీవితం ముండ్ల పొద జీవితం. అలాంటి వారిగా ముండ్ల పొద లాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. మనం దేవునికి మహిమకరంగా, మనుషులకి ఆశీర్వాదకరంగా మనం జీవించాలని దేవుడు ఈ 3 చెట్లని మనకి సాక్ష్యంగా పెట్టి మాట్లాడుతున్నాడు. మన జీవితం ద్రాక్షవల్లాగా ఫలభరితంగా ఉందా? అంజూరపు పండులాగా తీయగా ఉందా? రుచికరంగా? ఒలీవ నూనె అది వంటకి అనేకకి పనికొచ్చే విధంగా అది ఉంటుంది. కాబట్టి మనం ఇతరులకి, దేవునికి మహిమకరంగా, సంతోషపెట్టే విధంగా, దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. అందుకనే దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బహుమానం పొందుకుంటారు అంటే ఎవరైతే దేవునికి ఇష్టలుగా, దేవుని రాజ్యాన్ని, నీతిని, ఆయన పనిని, ఆయన పరిచర్యని, ఆయన సేవని, ఆయన వాక్యాన్ని చురుకుంటారో వాళ్ళు బహుమానం పొందుకుంటారు. అపోస్తలుల కార్యాల్లో కూడా ఉంది. 2, ఇతరులను శిక్షించే అధికారం. ఇతరులు మంచి మార్గంలో నడవనప్పుడు వాళ్ళకి మంచి మార్గంలో నడిపించే విధంగా, వాళ్ళకి మంచి మార్గంలో పెట్టే విధంగా వాక్యం ద్వారా శిక్షించే అధికారం పొందుకుంటారు. అదే పవర్. నైపుణ్యం తీసుకురావడం. వాళ్ళు లోక సహవాసంలో, అల్పకాల భోగాల్లో, భావ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతే వాళ్ళని నైపుణ్యత వాక్యం ద్వారా తీర్చిదిద్ది మంచి నడిపింపు. ఈ పళ్ళు, ద్రాక్ష పండు, అంజూర పళ్ళు, ఒలీవ నూనె ఎలాగైతే కమ్మగా రుచికరంగా ఉంటుందో వాళ్ళ జీవితాలు నైపుణ్యంగా తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. పవర్ అది. సత్యమైన పవర్ అంటే ఉన్నదన్నట్టు ప్రకటించే విధంగా దేవుని వాక్యాన్ని జురుకునేవారు. అదే సత్యమైన పవర్. దైవికమైన భయం. పవర్ అంటే దేవుడు నిన్ను నన్ను ఒక ఒలివ చెట్లాగా, అంజరపు చెట్లాగా, ద్రాక్ష చెట్లాగా నిన్ను నన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు. మనం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మాధుర్యంతో, కమ్మదనంతో, తైలం ఎలాగైతే రుచిగా ఉంటుందో, ఉపయోగపడుతుందో, మనం ఇతరులకి దీవెనకరంగా మారాలని దేవుడు వాక్యం ద్వారా అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. అందుకని మనం దేవునికి ఒలివ చెట్లాగా, నూనె అందించేవారుగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా, అంజరపు పండు రుచికరంగా ఎలాగైతే తీయగా ఉంటుందో అనేకులకి ఇష్టలుగా మనం జీవించేలాగా, ద్రాక్ష పండు కమ్మతనంతో
ఎలాగైతే అనేకులకి దాహాన్ని తీర్చి ఆశ్రదకరంగా ఉంటుందో మనం అలాగా జీవించాలి. ముండ్ల పొద ఎవరికి ఫలాలు ఇవ్వని, ఎవరికి పనికిరాని పనికిమాలిన చెట్టుగా ముండ్ల పొద ఉంది. అవి మనకి అవసరం లేదు. అటువంటి జీవితం జీవించే ముండ్ల పొదలాంటి జీవితం జీవించేవారిని, కమ్మదనంతో నింపిన జీవితాన్ని దేవుడు ఈ మాటల ద్వారా అటువంటి ముండ్ల పొద లాంటి జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నన్ను మనల్ని దేవుడు కమ్మదనంతో ఒలివ చెట్టులాగా, అంజరపు చెట్టులాగా, ద్రాక్ష వల్లిలాగా మనల్ని దేవుడు మార్చి ఉన్నాడు. మనకున్న సత్యాన్ని, మనకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు బోధించడమే ఆ కమ్మదనంలో ఉన్న మాధుర్యం. మనం అలా జీవించాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనం అలాగ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. చెట్లన్నీ ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి మాకు రాజుగా ఉండడానికి, అటు ఇటు ఊగడానికి రా అంటే ఒలివ చెట్టు అంటుంది, నేను దేవునికి మానవులకు రుచికరంగా ఉన్న నూనెని ఇవ్వకోకుండా మీ మీద రాజుగా అటు ఇటు ఊగడానికి, తిరగడానికి నాకు సమయం లేదని తృణీకరించింది ఆ చెట్లతో. అలాగా అంజరపు చెట్టు దగ్గరికి కూడా చెట్లన్నీ వచ్చి మా మీద రాజుగా ఉండే అంటే దేవునికి మానవులకి మంచి ఫలాలను అందించడానికి నేను పుట్టాను, నాకు అటు ఇటు తిరగడానికి నాకు సమయం లేదని చెప్పింది. అలాగే ద్రాక్షవల్లి దగ్గరికి కూడా వచ్చి ఉన్నాయి చెట్లన్నీ, కానీ అది అంగీకరించలేదు. మనుషులకు మాధుర్యాన్ని ఇవ్వడానికి, దాహాన్ని తీర్చడానికి, దేవునికి సువాసన ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను అని తృణీకరించింది. ముండ్ల పొద నేను చేర్చుకుంటాను, కానీ నేను నా అగ్నితో మిమ్మల్ని దహించి వేస్తాను అని చెప్పింది. అలా మేము ఉండకోకుండా ముండ్ల పొదల లాంటి మనుషుల్ని మేము కనుగొని మీ చెంతకు చేర్చి ద్రాక్ష వల్లిలాగా ఒలివ నూనె, ఇతరులకి ఉపయోగకరంగా నూనె, ఆహారంగా అంజూరపు పండు రుచికరంగా ఎలాగైతే ఉంటుందో మా జీవితాలు ముండ్ల పొదల లాంటి మనుషులకి మీ సన్నిధి తీసుకొచ్చి హృదయాన్ని వాళ్ళకి దయచేయలాగా ఉన్నాయన. మమ్మల్ని మీ ఆధీనంలో వాళ్ళతో మాట్లాడి ముండ్ల పొదల లాంటి హృదయాన్ని తీసివేసి మెత్తనైన మాంసం హృదయాన్ని దయచేయండి ఆయన. నూతన బుద్ధిని, నూతన స్వభావాన్ని, నూతన మనస్సుని దయచేయండి ఆయన. వాళ్ళ హృదయాల్లో మీ హృదయాన్ని దయచేసి మాంసపు గుండెని దయచేయండి ఆయన. మాంసపు హృదయాన్ని దయచేయండి ఆయన. మెత్తని హృదయాన్ని దయచేయండి ఆయన. మీ సన్నిధికి, మీ పాదాల చెందిన ప్రతి ఒక్కరు, ముండ్ల పొదల లాంటి జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చి మాధుర్యాన్ని పొందుకునే విధంగా మీరు దీవించి ఆశీర్వాదం దయచేసి మీ నామకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ప్రతి యూట్యూబ్ చూస్తున్న, ఫేస్బుక్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలకి దేవుడు బహుగా దీవించి మాధుర్యాన్ని, ఫలాల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించును గాక. ఆమేన్.